చేయూత ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకి సహాయం అందించాలనేది ముఖ్య లక్ష్యం. ఈరోజు సమాజంలో ఒక సానుకూలమైన అంశం ఏంటంటే పేద తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని బాగా చదివించాలి అనే లక్ష్యంతో ఉన్నారు. ఒక ఉదాహరణ ఏంటంటే గుంటూరు జిల్లాలో ఒకప్పుడు డ్రాప్ అవుట్స్ రేటు 20% ఉండేది. అంటే ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా పల్నాడులో ఎక్కువ ఉండేది. 20% అంటే 1వ క్లాసులో 100 మంది చేరితే 10వ క్లాస్కి వచ్చేసరికి 20 మంది మానేసేవాడు. వాళ్ళలో ఎస్సీ ఎస్టీ ఆడపిల్లలు ఎక్కువ ఉండేవాడు. కానీ ఈరోజు డ్రాప్ అవుట్ రేటు పడిపోయింది, డ్రాప్ అవుట్స్ తగ్గింది. అది చాలా సంతోషకరమైన విషయం. లక్ష్యం ఏంటంటే మా పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళు ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ కావాలనేది వచ్చింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వాలు చేసే కృషి ప్రభుత్వాలు చేస్తున్నాయి. వాస్తవంగా వాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లో కానీ ఇతర వాటిల్లో ఉన్న లోపాల వల్ల పిల్లలు ఇంకా ఇబ్బందులు పడతానే ఉన్నారు. ఉదాహరణకి ఒక కాలేజీలో ఫీజు, ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 80,000 ఉంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కింద 35,000 40,000 ఇస్తున్నారు. మిగిలిన 40,000 4 ఏళ్ళు కట్టలేక వాళ్ళు మానేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు క్రమక్రమంగా యూనివర్సిటీలుగా మారిపోయి అవి కూడా మొత్తం సీట్లన్నీ కౌన్సిలింగ్లో లేకుండా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం పేదవాళ్ళు, పేద పిల్లలు వాళ్ళు బాగా చదువుకునే అవకాశం లేక మానేసే పరిస్థితి ఉంటే ఈ చేయూత ఫౌండేషన్ ద్వారా ప్రోత్సహించాలని భావిస్తూ ఉన్నాం. అందుకని దాతలు సహాయం చేయాలి. అలాగే మేము కూడా మంచి పేద విద్యార్థులను గుర్తించి వాళ్ళకు ఉపయోగకరంగా ఉండేలా చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నరేంద్ర గారు ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉంటున్నారు. వారు కూడా సహాయం అందించారు. వారికి కూడా ధన్యవాదాలు. చేయూత ఫౌండేషన్ ఏర్పడి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో దాదాపు 6 లక్షల రూపాయలు వివిధ పెద్దలు విరాళాలుగా అందించారు. వాటిలో ఎక్కువ భాగం పేద విద్యార్థులు, మెరిట్ ఉన్న విద్యార్థులకి ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో 10 పౌర సంస్థలు వివిధ రకాలైన కార్యక్రమాలు, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. వాటన్నిటితో కలిపి కనెక్ట్ అనే పేరుతో అందరి యొక్క సహకారం తీసుకొని కొన్ని కార్యక్రమాలని రూపొందించుకున్నాం. ప్రధానంగా గుంటూరు నగరంలో ఒక 5-6 వేల కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. ఉదయం 4-5 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం గడిపేవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, కరెంటు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కేరళ రాష్ట్రం ఏ విధంగా అయితే నిరుపేదరికం లేని సమాజాన్ని సృష్టించడానికి ప్రభుత్వ పరంగా కృషి చేసిందో, చేయూత ఫౌండేషన్ గుంటూరు నగరంలో మిగిలిన పౌర సంస్థలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం తీసుకొని నిరుపేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తాం. వ్యక్తిగతంగా నేను ఇప్పటివరకు ఒక 20 మందిని చదివించగలిగాను. వాళ్ళందరూ బాగా అభివృద్ధి అయ్యారు. కానీ ఒక వ్యక్తి చేసే కృషి చాలా పరిమితంగా ఉంటుంది. చేయూత ఫౌండేషన్ అనేక మంది పెద్దల యొక్క సహకారంతో ఏర్పడింది. డాక్టర్ పివి రమేష్ గారు ఐఏఎస్ రిటైర్డ్, వారు చైర్మన్గా 13 మందితో ఈ కమిటీ పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ కమిటీకి మరింతమంది దాతలు ముందుకొచ్చి విరాళాలు అందించాలని కోరుకుంటున్నాను. ఆ మొత్తాన్ని ఎక్కువ భాగం పేద విద్యార్థులకి, వారి విద్యా అభ్యున్నతికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు నరేందర్ రెడ్డి గారు ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడ వ్యాపారం కొనసాగిస్తూ వారి యొక్క ఆదాయంలో కొంత భాగం మంచి పనులకి కేటాయిస్తూ ఉన్నారు. ఇప్పటికే చేయూత ఫౌండేషన్కి 25,000 ఇచ్చున్నారు. ఈరోజు వారు మరొక 50,000 రూపాయలు చేయూత ఫౌండేషన్కి అందిస్తారు. సో అందరికీ నమస్కారం. సమాజంలో ఉన్నటువంటి నిరుపేద, అట్టడుగు వర్గాల ప్రజలకు చేయూతనిద్దాం, ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహిద్దాం అనే ఉద్దేశంతో ఏడాది క్రితం చేయూత ఫౌండేషన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారి సారథ్యంలో ప్రారంభమైంది.
మాజీ మంత్రివర్యులు శ్రీ డొక్కా మాణిక్వర్ ప్రసాద్ గారు, మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు కూడా చేయూత ఫౌండేషన్లో సభ్యులు కావడం విశేషం. ఈరోజు మన చేయూత ఫౌండేషన్కి మనకు ఆల్రెడీ దాతలు విరాళాలు ఇచ్చి ఉన్నారు. సో నెమలికల్లు వాస్తవ్యులు కీర్తిశేషులు తమ్మా వెంకటేశ్వర రెడ్డి గారి కుమారుడు తమ్మా నరేందర్ రెడ్డి, తను ప్రవాస ఆంధ్రుడు, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వ్యాపారం చేస్తున్నాడు. ఇక్కడున్న సమాజానికి, గుంటూరు నగరానికి లేదా గుంటూరులో ఉన్న ప్రజలకు ఏమైనా తోడ్పాటును అందిద్దామనే ఉద్దేశంతో వారు చేయూత ఫౌండేషన్కి ఒక 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ముందుగా మనం నరేందర్ రెడ్డి గారిని అభినందించి తీరాలి. సాధారణంగా మనలో ఎవరన్నా ఎదుగుతుంటే ఈర్ష్య, అసూయ, ద్వేషభావాలు కలుగుతాయి, అది సహజం. కానీ మనం ఎదుగుతూ సమాజానికి కాస్త దానం చేస్తుంటే ఆ ఈర్ష్య, ద్వేష, అసూయ భావాలు ఏదైతే ఉన్నాయో ప్రేమ, అభిమానంగా మారుతాయి. అందుకు నరేందర్ రెడ్డి ఉదాహరణ. తను ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటూ నలుగురికి తోడ్పడుతున్నాడు. అదేవిధంగా గ్రామాభివృద్ధికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డిని అభినందించి తీరాలి. తప్పకుండా తను ఇచ్చినటువంటి 50,000 రూపీస్ విరాళం ఏదైతే ఉందో అది కంపల్సరీగా మేము అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి, ముఖ్యంగా చేయూత ఫౌండేషన్ ద్వారా ఇటీవల కాలంలో మనం విద్యాదానం ఎక్కువగా చేయడం జరుగుతుంది. ప్రతిభ గల పేద విద్యార్థులు చదివించడానికి మనం ఆ అమౌంట్ ఎక్కువ వాడటం జరుగుతుంది. అదేవిధంగా అనారోగ్యం పాలైన వారికి కూడా ఇటీవల మనం సాయం అందించడం జరిగింది. సో నరేంద్రాని స్ఫూర్తిగా తీసుకొని నగరంలో గల దాతలు అందరూ ముందుకొచ్చి స్వచ్ఛంద సంస్థలకు తోడ్పాటును అందించగలిగితే మన వల్లమరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారి కోరిక ఈ స్వచ్ఛంద సంస్థలన్నింటినీ ఏకత్రాటిపైకి తీసుకొచ్చి దాతలందరినీ ఒక చోటకు తీసుకొచ్చి ఈ సమస్యలన్నింటినీ మనం బలోపేతం చేయగలిగితే కనుక అతి పేదరికాన్ని జయించవచ్చు. అదేవిధంగా ఆర్థిక అసమానతలను తొలగించేందుకు కూడా ఇది దోహదపడుతుందని చెప్పి లక్ష్మణ్ రెడ్డి గారు బలంగా నమ్ముతారు. ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నాము. సో అందులో చేయూత ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ మరొకసారి నరేందర్ రెడ్డికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.